ఈరోజు దేశంలో అభివృద్ధితో కూడినటువంటి జాతీయవాదానికి జనం పట్టం కడతారని 3 రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ పార్టీ యొక్క అఖండ విజయం, ఆర్టికల్ 370 రద్దు పైన సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా రుజువు చేసినాయి. తమ భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడుతారో, ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో కుండ బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినాయి. నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక 2 టర్మ్లలో కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది. గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని, రోడ్లు గాని, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, ఇవన్నీ హాస్పిటల్ గాని, అంగన్వాడీలు గాని, స్కూల్ గాని, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున 1 సీటు నుంచి 8 సీట్లలో విజయం సాధించడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పి చెప్పక తప్పదు. మార్చ్ ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని, నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని మొన్న జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు, ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు, నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గమనించాల్సింది ఏంటంటే, ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని, ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ